బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ గ్రూప్ 3 ఫలితాలు రిలీజ్ అయ్యాయి. జనరల్ ర్యాంక్ లిస్టు జాబితాను కూడా టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 1365 గ్రూప్ 3 సర్వీసు పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించారు. ప్రభుత్వం చెప్పినట్లుగానే షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10, 11 తేదీలో గ్రూప్ 1 ఫలితాలు, ఇక గ్రూప్ 2 రాత పరీక్షల మార్కులను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఇక నేడు టీజీపీఎస్సీ గ్రూప్ 3 జనరల్ ర్యాంకుల జాబితా విడుదలైంది. గ్రూప్ 2 సర్వీసు పోస్టులకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 5.36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో రాత పరీక్షలకు 50.24% మంది అభ్యర్థులు హాజరు కాయారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ గ్రూప్ 3 ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఇక జనరల్ ర్యాంకింగ్ లిస్టు జాబితాను కూడా టీజీపీఎస్సీ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1365 గ్రూప్ 3 సర్వీసు పోస్టుల భర్తీకి రాత పరీక్షలు నిర్వహించారు. ఇక ప్రభుత్వం చెప్పినట్టుగానే షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10, 11 తేదీలో గ్రూప్ 1 ఫలితాలు, ఇక గ్రూప్ 2 2 పరీక్షల రాత పరీక్షల మార్కులను టీజీపీఎస్సీ విడుదల చేసింది. అదేవిధంగా నేడు టీజీపీఎస్సీ గ్రూప్ 3 జనరల్ ర్యాంకు కూడా జాబితా విడుదలైంది. గ్రూప్ 3 సర్వీసు పోస్టులకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 5.36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో భాగంగానే రాత పరీక్షలకు 50.24% మంది అభ్యర్థులు పరీక్షకు రాశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి. సంచివరం కొద్దిసేపటి క్రితమే టీజీపీఎస్సీ మరొక గ్రూప్ 3 ఫలితాలను విడుదల చేసేది. అయితే తాజాగా ఒక గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలను కూడా విడుదల చేసినామన్న విషయం తెలిసింది. అయితే ఈ తాజాగా గ్రూప్ 3 ఫలితాలను విడుదల చేసింది. అయితే గత ఏడాది నవంబర్ 17, 18 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించింది. వీటికి సంబంధించి మొత్తం 1388 పోస్టులకు గాను వీటికి సంబంధించిన రాత పరీక్షలు నిర్వహించిన విషయం మనకు తెలిసింది. అయితే వీటికి సంబంధించిన ప్రిలిమినరీకి ఈ జనవరి 8న విడుదల చేసింది. వాటికి సంబంధించిన అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా 8 నుంచి 12 వరకు జనవరి 12 వరకు కూడా సంబంధిత అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా వాళ్ళని ఫిర్యాదులు తీసుకున్న నేపథ్యం ఉంది. అయితే వీటికి సంబంధించిన ఫైనల్ కి కొద్దిసేపటిమే విడుదల చేసింది. జనరల్ ర్యాంకింగ్ తో పాటు ఫైనల్ కీని విడుదల చేసి సంబంధిత టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ లో ఫైనల్ కీతో పాటు సంబంధిత వాళ్ళ యొక్క ఓఎంఆర్ షీట్లను కూడా అందుబాటులో ఉంచింది. అయితే మొత్తం దీనికి సంబంధించి 5,36,400 మంది అభ్యర్థులు ఈ ఎగ్జామ్ కి దరఖాస్తు చేసుకోగా కేవలం 2,67,921 మంది అభ్యర్థులు మాత్రమే ఈ పరీక్షకు హాజరయ్యారు. కొన్ని కారణాల వల్ల ఏవైతే ఓఎంఆర్ షీట్ కరెక్ట్ గా ఫిల్అప్ చేయడం కావచ్చు, ఇతరత్ర సంబంధ కొన్ని మిస్టేక్స్ వల్ల దాదాపు 18,364 క్యాండిడేట్స్ ని ఇన్వాలిడ్ గా గుర్తించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి చూసినట్లయితే కొద్దిసేపటి క్రితమే ఈ కీ విడుదలైంది. దాదాపు ర్యాంకులన్నింటినీ కూడా సంబంధిత వెబ్సైట్ లో ఉంచింది. అయితే మొదటి ర్యాంక్ అయితే 339.23 మార్కులతో మొదటి ర్యాంక్ లో నిలిచింది. 331.299తో రెండో ర్యాంకు, 330 మార్కులతో మూడో ర్యాంకు ఫలితాలను విడుదల చేసినట్టుగా కూడా కొద్దిసేపటికే టీజీపీఎస్సీ అధికారులు చెప్పిన సందర్భం అయితే కనబడుతుంది.